గత 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి ఎటువంటి పథకాలను నిధులను తీసుకురావడంలో పూర్తి స్థాయిలో విఫలమైందని, అయితే ప్రస్తుత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తన 2 రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ఇతర శాఖల మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధికి కావలసిన కేంద్ర నిధులను మళ్లించడంపై పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారని, ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులు నరసింహ యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలలో వైసీపీ నాయకులు మఠం, ప్రభుత్వ భూములను కొల్లగొట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని, ఒక దశలో వ్యవస్థను సమాధి చేశారని, వీటన్నిటిపైన ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉన్నత స్థాయితో విచారణ చేపడుతుందని పేర్కొన్నారు. ఎవరైతే అక్రమాలకు పాల్పడిన వారి నుంచి తిన్నదంతా తిరిగి కట్టిస్తామని స్పష్టం చేశారు. జగన్ ప్రతిసారి ఢిల్లీకి వెళ్లిది తన కేసుల గురించి మాత్రమే, రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి నిధులు కోరలేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు 6 నెలల కాలంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు వేశారన్నది సత్యమని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మనోహరాచారి, హేమంత్ యాదవ్, సుబ్బు, గిరి తదితరులు పాల్గొన్నారు. అతిరాంజి మఠం కానీ ఇతరత్ర మఠాలకు సంబంధించిన స్థలాలు భారీ ఎత్తున ఈ జిల్లాలో వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు హస్తగతం చేసుకున్నారు. వాటన్నిటిపైన కూడా వెంటనే కూడా ఇచ్చేయాల్సిన అవసరం ఉందని ఈరోజు చూస్తే సుమారు 2000 కోట్లకు పైబడిన ఆస్తులు, 2000 కోట్లకు పైబడిన ఆస్తులు ఈరోజు చూస్తే ఒక కాళహస్తి నియోజకవర్గంలో 500 కోట్లకు సంబంధించిన ప్రభుత్వ భూములు గాని ఇతరత్ర భూములు గాని మొత్తం రికార్డ్స్ అన్ని కూడా తారుమారు చేసి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఏ విధంగా చేశారో చూసాం. మొన్న దాన్ని అన్ని కూడా ఏదైతే నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి స్వర్ణముఖి కాంపౌండ్ వాల్ కట్టి చేస్తే అక్కడ అధికారులందరూ కూడా వెళ్లి దాన్ని తొలగిస్తా ఉంటే జిల్లాగా కొత్తగా బాధ్యతలు వైసీపీకి అధ్యక్షుడిగా స్వీకరించిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి దానికి అండగా నిలబడతారు. మళ్ళా దాని గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడతారు. 500 కోట్లకు సంబంధించి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అక్రమాల పైన ఎందుకు స్పందించరని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ మీ అందరికీ తెలుసు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన ఇల్లు, ఆ చుట్టుపక్కల ఉన్న భూమి అంతా కూడా మఠాలకు సంబంధించిన అన్నా కూడా ఆక్యుపేషన్ లో ఉన్నాయి. అదే విధంగా చూస్తే మన బైరాగపట్టడికి సంబంధించి ఎన్టీఆర్ దీనికి సంబంధించి ఎదురుగుండా బైరాగపట్టడిలో అక్కడనే 100-200 కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతమయ్యాయి.